హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నట్లు ఒక తాజా అప్డేట్ అనేది రాగా, గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి చాలా మందికి జీరో బిల్ అనేది రాలేదని, అంటే తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందజేస్తూ ఉండగా, కొంతమందికి జీరో బిల్ అనేది వచ్చి కొంతమందికి సంబంధించిన పూర్తి బిల్ అనేది చూపిస్తుందని అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడంతో తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి జీరో బిల్ అనేది రాలేదో అటువంటి వారందరికీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక కౌంటర్ అనేది ఎంపీడీఓ, మున్సిపల్, జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసర్లలో ఈ యొక్క స్పెషల్ కౌంటర్లను అందుబాటులో ఉంటున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు అయితే తెలియజేశారు. అంటే దీనికి సంబంధించి ఎండింగ్ డేట్ అనేది అయితే ఉండదు. దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కౌంటర్ల వద్ద కనుక వెళ్ళినట్లయితే మీ యొక్క సమస్యలు అనేది పరిహరించడం జరుగుతుంది. అర్హత అనేది కలిగి ఉండి మీకు సంబంధించి జీరో బిల్ అనేది రాకపోయినట్లయితే తప్పనిసరిగా వివరాలను సెర్చ్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించి ఈ యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండి జీరో బిల్ ఎవరికైతే రాలేదో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్ల ద్వారా మీకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కనుక సమర్పించినట్లయితే, అంటే తప్పనిసరిగా మీకు సంబంధించి ఈ యొక్క నెలకు సంబంధించి ఏదైతే విద్యుత్ బిల్ అనేది వచ్చిందో ఆ యొక్క బిల్లు, అలాగే దానికి సంబంధించిన ఆధార్ నంబరు, అలాగే మీకు సంబంధించి ఏదైతే ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ రీడింగ్ సంబంధించిన వివరాలు అనేది ఉన్నాయో ఆ యొక్క వివరాలు తప్పనిసరిగా సబ్మిట్ అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే అప్డేట్ అనేది చేసి ఏప్రిల్ 1వ తేదీ నుంచి తప్పనిసరిగా మీకు జీరో బిల్ అనేది వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. రానున్న వారం రోజుల్లో ఎవరైనా సరే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయలేకపోయినట్లయితే యథావిధిగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారికి సంబంధించిన జీరో బిల్ అనేది రాదు. వారందరికీ సంబంధించి ఈ యొక్క బిల్ అనేది అంటే అయితే ఎంత బిల్ అనేది వస్తుందో ఆ యొక్క బిల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎవరికైతే జీరో బిల్ అనేది వస్తుందో అటువంటి వారందరికీ యథావిధిగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీరో బిల్ అయితే జారీ చేయడం జరుగుతుంది.